యూట్యూబ్లో లైట్ ఆఫ్ బైబిల్ ఛానల్లో ప్రసారమవుతున్న ఆత్మీయ మేల్కొల్పు మినిస్ట్రీస్ తెలుగు ఆన్లైన్ సర్వీస్ నుండి యేసుక్రీస్తు యొక్క ప్రశస్తమైన నామంలో ప్రత్యేక శుభాన్ని తెలియజేస్తున్నాను. ఈ శ్రేష్టమైన సమయంలో ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని తెలియచేయడానికి ఎంతగానో ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నాను. దేవుని కృపలో లెంట్లోని 37వ శ్రమల కాల ధ్యాన సమయంలో మరి దేవుడు మనల్ని ప్రవేశపెట్టినందుకు ఆయన యొక్క అతి పరిశుద్ధ నామానికే మహిమా ఘనత ప్రభావాన్ని చెల్లిస్తున్నాను. ఈరోజు దైవ వర్తమానం మార్కు సువార్త 1వ అధ్యాయము 31 వచనాల నుండి గ్రహింపబడి ఉంది. ఆ వాక్య భాగం మనం పరిశీలన చేస్తే ఈ విధంగా ఉంటుంది. సీమోను అత్త జ్వరంతో పడి ఉండగా వెంటనే వారు ఆమెను గూర్చి ఆయనతో చెప్పిరి. ఆయన ఆమె దగ్గరకు వచ్చి చేయి పట్టి ఆమెను లేవనెత్తెను. అంతట జ్వరము ఆమెను వదిలిను గనుక ఆమె వారికి ఉపచారము చేయసాగెను. మరి ఈ వాక్యాన్ని బట్టి మనం ఎటువంటి సమయంలో వీలు కలుగు చేసుకొని దేవుని సేవ చేయగలుగుతాము, దేవునికి సహాయపడగలుగుతాము, దేవుని ప్రార్థన చేయగలుగుతాము, దేవుని సువార్త చాటగలుగుతాము. ఇలాంటి ప్రశ్నలు మనకి ఎదురైనప్పుడు బాగున్న స్థితిలోనే చేయగలం. బాగోలేని స్థితిలో సేవ చేయడానికి మరి ఆ విధంగా దేవుని కార్యక్రమాల సహాయపడడానికి ఎంత మాత్రం కూడా మనకి సమయం అనేది అనుకూలంగా ఉండదు. సమయం లేక సేవ చేయకపోవడం కాదు, కానీ సమయం లేక దేవుని విషయాల్లో సహాయం చేయలేకపోవడం కాదు, కానీ అసలు సహాయం చేయడానికి కొంచెం కూడా స్కోప్ లేకుండా అయిపోయే పరిస్థితుల్లోనే మనము కనీసం దేవునికి ప్రార్థన చేయలేము, దేవుని స్తుతించలేము, దేవుని మాటలు ఇతరులకి చెప్పలేము. మొట్టమొదటిగా విశ్వాసులకి హృదయం బాగుండాలి. తర్వాత శరీరంలో ఎటువంటి మరి అనారోగ్య పరిస్థితి రాకుండా జాగ్రత్త పడుతూ ఆ విధంగా క్షేమకరమైన స్థితిలో దేవుని కోసం జీవించగలగాలి, దేవుని పని చేయగలగాలి, దేవుని కార్యక్రమంలో చేతనైన సహాయం చేయగలగాలి. మరి ఇక్కడ ఈ వాక్య భాగంలో సీమోను అత్త అంటే మరి పేతురు వినే ఉంటాం కదా, సందేహం లేదు పేతురు అందరికీ తెలిసిన వ్యక్తే, ఖచ్చితంగా యేసుక్రీస్తు యొక్క శిష్యుడు అని చిన్నపిల్లలు సహితం చెప్పగలరు. మరి ఇలాంటి పేతురు అత్త జ్వరంతో బాధపడుతున్నప్పుడు మరి ఆ విషయాన్ని యేసుక్రీస్తు వద్దకు తీసుకొస్తారు, అంటే యేసుక్రీస్తు దృష్టికి తీసుకొస్తారు ఆ విషయాన్ని. మరి ఇలాంటి సమస్యలు ఎదురినప్పుడు మనం ఎవరి దగ్గరికి వెళ్తాం, ఎవరి దృష్టికి తీసుకొస్తాం? ఎక్కడైతే మనకి సరైన న్యాయం జరుగుతుందో అక్కడికి తీసుకొస్తాం, వారి దగ్గరికి తీసుకొస్తాం. మరి ఈ విధంగా ఎప్పుడు మన స్థితిని బాగుపరిచేటువంటి యేసుక్రీస్తు వద్దకు మాత్రమే ఇలాంటి విషయాలు, సమస్యలు అనేవి తీసుకురాబడతాయి. మరి ఈ విధంగా సీమోను పేతురు యొక్క అత్త మరి జ్వరంతో బాధపడుతున్నప్పుడు యేసుక్రీస్తు ఆమెను బాగుపరిచాడు. ఆమె తన యొక్క రోగస్థితి నుంచి లేవనెత్తబడింది. మరి ఈరోజు అనేక మంది మొత్తేబడుతున్నారు, సతికిల పడుతున్నారు, బోర్లా పడుతున్నారు, మంచం పట్టి లేవలేకపోతున్నారు, ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేకపోతున్నారు. మరి ఇలాంటి బలహీనమైన స్థితిలో ఏ విధంగా కూడా దేవునికి ఉపయోగపడలేము. దేవుని కార్యాలు మన జీవితాల్లో నెరవేర్చబడవు.
కనీసం దేవునికి ప్రార్థన చేసేటువంటి మనసు కానీ ఆసక్తి కానీ ఉండదు. ఆ విషయంలో అది చేయాలి అనేటువంటి ఒక బుద్ధి జ్ఞానం ఉన్నప్పటికీ కూడా చేయలేని స్థితిలో ఉంటాం. మరి ఆమె ఎప్పుడైతే లేవనెత్తబడిందో ఆమె నుండి జ్వరం పోతుంది. ఆ జ్వరం పోయిన కారణంగా ఆమె మరి దేవునికి ఉపచారం చేయడం మొదలుపెట్టింది. ఆ విధంగా బాగున్న స్థితిలో, బాగుపడిన స్థితిలో, మరి బలహీనత పోయిన స్థితిలో దేవుని విషయాల్లో సహాయం చేయగలము. మరి అనేక రోగాల పుట్టగా ఉన్నప్పుడు దేవుని కోసమే కాదు, మనతో ఉన్న మనుషులకి కూడా, మనకి అప్పగింపబడిన బాధ్యత విషయంలో కూడా ఏ విధంగా కూడా ఎందుకు కూడా మరి ఉపయోగపడలేమన్నది వాస్తవం. మరి ఆ విధంగా దేవుని బట్టి అలాంటి భయంకరమైన స్థితి నుండి విడిపింపబడి, ముఖ్యంగా అలాంటి వాటికి కారణమైనటువంటి రోగాలు బాగు చేసుకొని అప్పుడు దేవుణ్ణి ఆరాధించడానికి, దేవునికి ప్రార్థన చేయడానికి, దేవుని విషయాల్లో సహాయం చేయడానికి మరి పూనుకోవాలి. అంతే తప్ప చేయలేని స్థితిలో నడుము పూనుకొని ఏదో గొప్పగా సాధించేస్తాం, ఏదో చేసేస్తాం అనుకుంటే మరి మాటలు చాలా తేలిగ్గానే ఉంటాయి. పనుల్లోకి వచ్చేసరికి ఏ విధమైన శక్తి అనేది ఉండదు. మరి శక్తి కలిగి పని చేయాలి అంటే ఖచ్చితంగా శరీరంలో ఉండాల్సిన ఆరోగ్యం అనేది క్షేమంగా కాపాడుకోవడం అవసరం. ఆరోగ్యం చెడినప్పుడు దేని ద్వారా బాగుపరచబడడం కూడా అంతే అవసరం. మరి ఇలాంటి మంచి ఆరోగ్యం కలిగి ఉంటూ ఆ విధంగా విడుదల పొంది దేవునికి సహాయం చేయగలిగిన స్థితి మరలా సంపాదించుకొని ఆ విధంగా ఎదుగుతున్నాము అన్నదానికి ఒక సాక్ష్యం దేవుని నామ మహిమ కోసం ఇవ్వగలిగి ఉండాలి. మరి రోగాలతో, బలహీనతలతో, నిస్సహాయత, నిర్లక్ష్యం, సోమరితనం, అలసత్వం ఇవేమీ కూడా దేవుని కోసం పనిచేయడానికి ఎంత మాత్రం సహాయపడవని మరి శ్రేష్టమైన సమయంలో ప్రతి ఒక్కరూ అర్థం చేసుకుంటూ మరి ఈ విధంగా దేవుని ద్వారా బాగుపరచబడుతూ దేవుని నామాన్ని మహింపరచాలని ప్రియ క్రీస్తు దాసులుగా కోరుకుంటూ ఇంతటితో ఈ ఆత్మీయ సందేశాన్ని నేను ముగిస్తున్నాను. మరి ఈ ఆత్మీయ సందేశం నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, ఫాలో అవుతుండండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అనేక మంది చేత సబ్స్క్రైబ్ చేయించండి. సర్వెంట్ ఆఫ్ గాడ్ ఇవాంజలిస్ట్ బి విజయవాహిని, ఆత్మీయ మేల్కొల్పు మినిస్ట్రీస్ తెలుగు ఆన్లైన్ సర్వీస్, Light of Bible channel in YouTube. Thank you all for watching and subscribe. Keep watching and follow. May God bless you all.